యురేనస్ ఈ ప్లానెట్ మీద మన ఛానల్లో ఇప్పటి వరకు ఒక సపరేట్ వీడియో అయితే చేయలేదు. ఎందుకో తెలియదు కానీ మనం ఈ ఛానల్లో యురేనస్కి సంబంధించిన కంటెంట్ని ఎక్కువ ఫోకస్ చేయలేదు. అయితే ఈరోజు మనం ఈ టాపిక్ని కూడా కవర్ చేసేద్దాం. అసలు ఏ స్పేస్ క్రాఫ్ట్ యురేనస్ని క్లోజ్గా స్టడీ చేయలేదు. యురేనస్ అనేది ఈ సోలార్ సిస్టంలోనే వన్ ఆఫ్ ద వేడెస్ట్ ప్లానెట్. మనం ఆల్రెడీ నెప్ట్యూన్ మీద వీడియో చేశాము. మరి ఇక్కడ నెప్ట్యూన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? యురేనస్ ఇంకా నెప్ట్యూన్ మన సోలార్ సిస్టంలోనే హ్యూజ్ ఐస్ జెయింట్ ప్లానెట్స్ కాబట్టి కొన్ని ఫీచర్స్ అనేవి సిమిలర్గా ఉంటాయి. సో కుదిరితే ఒకసారి నెప్ట్యూన్కి సంబంధించిన వీడియోని చూడండి. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాము. మరి ఇలాంటి వేడెస్ట్ ప్లానెట్కి మనం ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించండి. అసలు ఆ ఐస్ జెయింట్స్ మధ్యలో మన లైఫ్ని చాలా కోల్డ్గా ఉంటుంది. అయినా కానీ మనం సర్వైవ్ అవ్వచ్చు అని మీరు అనుకుంటే మాత్రం అది తప్పు. యురేనస్ గురించి ఒక క్లియర్ ఒపీనియన్ రావాలి అంటే ఈరోజు మీరు కూడా నాతో పాటు యురేనస్కి ట్రావెల్ చేయాల్సిందే. సో టైటన్ యువర్ సీట్ బెల్ట్స్ ఫర్ ద వండర్ఫుల్ జర్నీ టువర్డ్స్ యురేనస్. బట్ దానికన్నా ముందు మీరు ఒక పని చేయాలి. మీరు కానీ మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని షేర్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో స్పేస్ అండ్ సైన్స్ కంటెంట్ స్టఫ్ ఇంకా చాలా రాబోతుంది. సో ఇక ఆలస్యం చేయకుండా లెట్స్ గో. ఈరోజు మనం అందరం కలిసి యురేనస్కి ట్రావెల్ చేస్తున్నాం. మనం ఎర్త్ని దాటి L2 పాయింట్ కూడా క్రాస్ చేసి ట్రావెల్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు మనం సుమారుగా 140 మిలియన్ మైల్స్ కవర్ చేసాం. అక్కడ మనకి కనిపిస్తున్నది మార్స్. దీని మీద హ్యూమన్ లైఫ్ పాసిబిలిటీ ఉంది అని రీసెర్చర్స్ కూడా చేస్తున్నాం. మార్స్ మీద ఆల్రెడీ మనం వీడియో కూడా చేసాము, చూడకపోతే చూసేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనకు కనిపిస్తున్నది జూపిటర్. అంటే మనం సుమారుగా 715 మిలియన్ కిలోమీటర్స్ని ట్రావెల్ చేసాము. ఇది ఒక గ్యాషియస్ బాడీ. ఇక ఈ నెక్స్ట్ వస్తున్న ప్లానెట్ పేరే సాటర్న్. అంటే మనం సుమారుగా 1.2 బిలియన్ కిలోమీటర్స్ని ట్రావెల్ చేసాం. ఫైనలీ వీఆర్ నియర్ టు యురేనస్. మనం సుమారుగా 1.4 బిలియన్ కిలోమీటర్స్ని ట్రావెల్ చేసి వచ్చాము. ఇది మన సోలార్ సిస్టంలోనే 7th ప్లానెట్. చూడండి బ్లూ కలర్లో ఎంత బ్రైట్గా ఉందో. ఆ ఐస్ జెయింట్స్ ఎలా ఉన్నాయో ఇదంతా మన ఇమాజినేషన్ కాబట్టి మనం ఇంత త్వరగా ట్రావెల్ చేసి వచ్చాము. కానీ మనం రియల్గా ట్రావెల్ చేయాలి అంటే సుమారుగా 10 సంవత్సరాలే పడుతుంది. మన ఇమాజినేషన్ కాబట్టి జూపిటర్ మార్స్ కనిపించినట్టుగా చూపించాము. కానీ రియల్గా మనకి కనపడాలి అంటే మనకి అదృష్టమే ఉండాలి. ఇక్కడ చూడండి ఈ యురేనస్ ఎంత స్పీడ్గా స్పిన్ అవుతుందో. ఇంత ఫాస్ట్గా స్పిన్ అవుతుంది కాబట్టి యురేనస్కి ఒక రోజులో కేవలం 17 గంటలు మాత్రమే ఉంటాయి. ఈ 17 గంటల్లో మనం జస్ట్ 5 నిమిషాలే యురేనస్ మీద స్పెండ్ చేయడానికి ట్రై చేద్దాం. మనం ఇక్కడ చేయాల్సిన పని కొంచెం ఉంది. మనం యురేనస్ మీదకి వెళ్ళాలి అంటే కనిపిస్తున్నంత ఈజీ మాత్రం కాదు. మనం జెయింట్ రాక్స్ని దాటుకొని యురేనస్ రింగ్స్ని దాటుకొని వెళ్ళాలి. మనం సుమారుగా 14 యురేనస్ రింగ్స్ని క్రాస్ చేయాలి. యురేనస్కి రింగ్స్ ఎక్కడ ఉంటాయని మీరు ఆలోచిస్తున్నారా? ఈ రింగ్స్ సాటర్న్ రింగ్స్ లాగా థిక్కర్ అండ్ బ్రాడర్గా ఉండవు. చాలా లైట్ అండ్ నారోగా ఉంటాయి. వీటిని మనం నావిగేట్ చేస్తూ క్రాస్ చేస్తూ అలాగే మధ్యలో అడ్డంగా వచ్చిన జెయింట్ రాక్స్ అండ్ డస్ట్ మెటీరియల్స్ని క్రాస్ చేస్తూ వెళ్తున్నాము. ఈ టైంలో మనం చాలా జాగ్రత్తగా ట్రావెల్ చేయాలి. మనం యురేనస్కి క్లోజ్గా ట్రావెల్ చేస్తున్న కొద్దీ యురేనస్ యొక్క బ్లూయిష్ కలర్ని మనం ఇంకా క్లోజ్గా విట్నెస్ చేస్తున్నాము. ఇంకా ఇక్కడ దిగాల్సిన టైం వచ్చింది. బట్ హౌ? ఎస్, యురేనస్కి సర్ఫేస్ అనేదే ఉండదు. యురేనస్ కేవలం టాక్సిక్ గ్యాస్తో రొటేట్ అవుతున్న ప్లానెట్. అందుకే ఇప్పటి వరకు ఈ యురేనస్ని మనం చాలా వరకు అవాయిడ్ చేసాము. అసలు ఇంతవరకు మనం దీని మీద ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ఇష్టపడలేదు. ఈ టాక్సిక్ గ్యాసెస్ మొత్తం ఐస్ కోర్ చుట్టూ కంప్రెస్ అయ్యాయి. అయితే నేను ఈ గ్యాసెస్ని టాక్సిక్ అని ఇక్కడ ఎందుకు పిలుస్తున్నాను అనే విషయం మీకు మాత్రం తెలియదు. సో ఆ విషయం మీకు ఈరోజు క్లియర్గా చూపిస్తాను. ఎందుకంటే యురేనస్ కనిపిస్తున్నది బ్లూ కలర్, కానీ దాంట్లో ఒక ప్రళయమే ఉంది. మనం బ్లూ కలర్ అనగానే జస్ట్ ఒక ఐస్ కోర్ని మాత్రమే ఊహిస్తాము. కాబట్టి ఈరోజు నేను మీకు ఆ ఐస్ కోర్లోని టాక్సిక్ నేచర్ గురించి కళ్ళకు కట్టినట్టుగా చూపించబోతున్నాను. సో రికో, లెట్స్ జంప్. ఇంత అడ్వాన్స్డ్ సూట్ వేసుకున్నా కానీ కోల్డ్ని తట్టుకోలేకపోతున్నాను. హే రికో, అసలు ఇక్కడ టెంపరేచర్ ఎంత ఉంది? 224 డిగ్రీ సెల్సియస్ ఉంది సార్. అయితే నేను ఇక్కడ ఎక్కువసేపు ఉండలేను. కేబుల్తో నన్ను స్పేస్ షిప్లోకి తీసుకువెళ్ళు రికో. ఐ కాంట్ సార్. ఇది మీకు మంచి ఆపర్చునిటీ సార్, యురేనస్ని స్టడీ చేయడానికి. లేదు, ఐ క్యాన్ రికో. నేను ఈ చలిని తట్టుకోలేకపోతున్నాను.
నేను ఈ ప్లానెట్ లోపలికి లాగబడుతున్నాను. అసలు ఈ చలి వల్ల నేను నా చేతిలోని కాళ్ళని కదపలేకపోతున్నాను. రికో, నన్ను స్పేస్ షిప్లోకి తీసుకొని వెళ్ళు. నో సార్, ఇంపాసిబుల్. మీరు ఇంకో 54.4 మినిట్స్లో యురేనియస్ యొక్క ఐస్ కోర్కి చేరుకుంటారు. ఇక్కడ నేను ఉండలేను. జస్ట్ 5 సెకండ్లు ఉంటేనే నా బాడీ మీద నా కంట్రోల్ పోతుంది. ఇంకా నేను 1 అవర్ ఎలా ఉండగలగాలి? నో సార్, నేను ఆ వర్క్ చేయడానికి నన్ను ట్యూన్ చెయ్యలేదు. నో, నాకు ఈ ప్లానెట్ కోర్లోకి వెళ్ళాలని లేదు. యురేనస్ స్మెల్ అస్సలు బాగలేదు. ఇది ఒక షిట్ లాగా స్మెల్ వస్తుంది. సరే, ఏదో ఒకటి. ఇంత దూరం వచ్చాం కాబట్టి యురేనస్ని స్టడీ చేసిన తర్వాతే తిరిగి వెళ్దాము. ఈ క్లౌడ్స్ని చూసారా? ఈ పంగెంట్ స్మెల్ రావడానికి మెయిన్ రీజనే ఈ క్లౌడ్స్. ఈ క్లౌడ్స్ హైడ్రోజన్ సల్ఫేట్ని కలిగి ఉంటుంది. దానివల్లనే ఈ పంజెంట్ స్మెల్ వస్తుంది. అదే కాదు సార్, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉంది. అదేంటంటే ఈ ప్లానెట్ టాక్సిక్ గా ఉండడానికి ఇంకో కారణం కూడా ఉంది. ఈ రీజియన్ లో టాక్సిక్ గ్యాసెస్ ఉంటాయి. ఏం జరిగినా కానీ ఆ గ్యాసెస్ ని మాత్రం అస్సలు ఇన్హేల్ చేయకండి. చేస్తే మాత్రం బలహీనంగా మారి చనిపోతారు. సో మీరు ఈ స్పేస్ సూట్ లో ఉన్న ఆక్సిజన్ మాత్రమే యూజ్ చేయండి. ఏంటి? ఈ విషయం నేను జంప్ అవ్వక ముందు నుంచి ఎందుకు చెప్పలేదు? ఇంకా నేను తిరిగి వెళ్ళడం అసాధ్యం అనుకుంటా. ఇప్పుడు మనం స్టింకీ క్లౌడ్స్ని క్రాస్ చేస్తూ కిందకి వచ్చేసాము. ఇక్కడ బ్లూయిష్ కలర్ ఇంకా బ్రైట్గా మారుతుంది చూడండి. ఎందుకంటే ఇక్కడ 82% ఆఫ్ హైడ్రోజన్, 15% ఆఫ్ హీలియం, అలాగే కొంత మైనర్ అమౌంట్లో మీథేన్ కూడా ఉంది. యురేనస్ బ్లూయిష్గా ఉండడానికి మెయిన్ కారణమే ఈ మీథేన్. దానికి రీజన్ ఏంటంటే హీలియం ఎలిమెంట్ స్పెక్ట్రంలోని రెడ్ ఎండ్ దగ్గర లైట్ని అబ్జర్వ్ చేస్తుంది. ఈ క్లౌడ్స్ చూడడానికి ఇంకా వియర్డ్గా మారుతున్నాయి, ఇంకా డెన్సర్గా మారుతున్నాయి. నేను ఈ లేయర్లో కొంచెం స్టేబుల్గా ఫ్లోట్ చేయగలుగుతున్నాను. ఇప్పుడు నేను యురేనస్లోకి కంట్రోల్ లేకుండా పడట్లేదు. నేను కంట్రోల్లో ఉండగలుగుతున్నాను. ఇంకా డీప్గా వెళ్తున్న కొద్దీ గ్యాస్ క్రిస్టల్స్ ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చి తాకుతున్నాయి. రికో, ఏమవుతుంది? సార్, ఇప్పుడు మీకు ఏమైనా వార్మ్ ఫీలింగ్ వస్తుందా? ఎందుకంటే ఇప్పుడు టెంపరేచర్స్ ఇంతకు ముందులాగా మరీ కూల్గా లేవు. ఇప్పుడు టెంపరేచర్ -200 డిగ్రీస్కి వచ్చింది. ఇంకా లోవర్ అట్మాస్ఫియర్లోకి వెళ్తున్న కొద్దీ -150 డిగ్రీస్కి రీచ్ అవుతుంది. ఓ, అయితే ఆనందపడాల్సిన విషయమే కదా. ఇప్పుడు నాకు ఇంకా షైనీ ఆబ్జెక్ట్స్ వచ్చి తాకుతున్నాయి. ఓ, ఇవి డైమండ్స్. ఎస్, మీరు విన్నది నిజమే. ఎందుకంటే యురేనస్ మీద డైమండ్ రైన్స్ కామన్. ఇలా డైమండ్ రైన్స్కి కారణం ఏంటి అంటే ఇక్కడ మీథేన్ పర్సెంటేజ్ కొంచెం ఎక్కువగానే ఉంది. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, మీథేన్ అనేది ఒక సింగిల్ కార్బన్ కాంపౌండ్ అని. ఈ సింగిల్ కార్బన్ కాంపౌండ్ ఎక్స్ట్రీమ్ ప్రెషర్ అండ్ టెంపరేచర్కి రీచ్ అవ్వటం వల్ల ఈ మీథేన్ మాలిక్యూల్స్ సింగిల్ మాలిక్యూల్స్ లాగా బ్రేక్ అయ్యి డైమండ్స్ లాగా మారాయి. సార్, బీ కేర్ఫుల్. మీరు ఇంకా కొంచెం లోవర్ టెంపరేచర్కి వెళ్తే మీరు విండ్కి స్టేబుల్గా ఉండలేరు. ఎందుకంటే సుమారుగా 900 కిలోమీటర్లు పర్ అవర్ స్పీడ్తో విండ్ వస్తోంది. ఏంటి, నిజమా? అంటే ఈ విండ్ సుమారుగా మన ఎర్త్ మీద ఒక 5th స్టేజ్ హరికేన్కి 4 టైమ్స్ స్ట్రాంగర్గా ఉంటుందన్నమాట. ఇది చాలా అంటే చాలా డేంజరస్. అసలు మనం ఊహించడానికి కూడా కష్టంగా ఉంటుంది. సడన్గా నేను బ్రీత్ చేయలేకపోతున్నాను. రికో, ఏమైంది ఒకసారి చూడు. ఆఫ్ కోర్స్ అలాగే ఉంటుంది. ఎందుకంటే మీరు ఉన్న జోన్లో అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ సుమారుగా మన ఎర్త్ సీ లెవెల్ ప్రెషర్కి 100 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. అందుకే మీకు బ్రీతింగ్ చాలా కష్టం అవుతుంది. అంతేకాకుండా మీరు బ్రీత్ చేసే ముందు టాక్సిక్ స్మెల్ కూడా వస్తుంది. ఏమీ కాదు, ఇంకొద్దిసేపట్లో మీరు నెక్స్ట్ జోన్కి వెళ్ళిపోతారు. అవును, నేను నెక్స్ట్ జోన్లోకి ఎంటర్ అయ్యాను. థ్యాంక్ గాడ్, నేను ఇక్కడ సేఫ్గా ఉన్నాను. బట్ నాకు ఇంకా చలి వేస్తుంది. గ్రావిటీ కూడా పెరిగిపోతుంది. నేను కనీసం నా చెయ్యిని మూవ్ చేయడానికి కూడా ఎంతో కష్టంగా ఉంది. ఇక్కడ మొత్తం చీకటిగా ఉంది. రికో, అసలు ఇక్కడ ఏమవుతుంది? ఇన్ఫర్మేషన్ ఇవ్వు. మీరు ఇప్పుడు యురేనస్ మ్యాంటిల్లోకి ఎంటర్ అయ్యారు సార్. మీరు ఉన్న లేయర్లో వాటర్, మీథేన్, ఐస్, అమ్మోనియా చాలా ఎక్కువగా ఉంటాయి సార్. ఇక్కడ నుండి ప్రెషర్ కూడా విపరీతంగా పెరిగిపోతుంది. మీరు కనీసం ఊహించడానికి కూడా కష్టం అవుతుంది సార్. మన హ్యూమన్ బాడీ మొత్తం కార్బన్తో ఉండటం వల్ల మన ఆస్ట్రోనట్ కూడా ఫైనల్గా డైమండ్ లాగా మారిపోయాడు. ఓ ఓ ఓ వెయిట్ వెయిట్ వెయిట్, ఇది కేవలం మన ఇమాజినేషన్ మాత్రమే. మీరు ఎక్కువగా ఆలోచించకండి. చూశారుగా, అసలు యురేనస్లోకి వెళ్ళాలి అంటే ఎంత కష్టమో. ఏ ప్లానెట్ మనకి కనిపించినట్టు ఉండదు. మన ఎర్త్కి యురేనస్కి చాలా తేడా ఉంది.
యురేనస్ కూడా స్పేస్ నుండి చూస్తే బ్లూ కలర్లో ఉంటుంది, కానీ చూశారుగా ఎంత డేంజరస్. ఆ రకంగా చూస్తే మన ఎర్త్ కూడా బ్లూ కలర్లోనే కనిపిస్తుంది, కానీ మన ఎర్త్ బ్యూటీ గురించి మనం డిస్క్రైబ్ చేయాల్సిన అవసరమే లేదు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి యురేనస్లో లైఫ్ని. మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఒక్కసారి ఈ వీడియో ఎలా అనిపించిందో. ఎందుకంటే ఇలాంటి ప్లానెట్స్లో ట్రావెల్ చేసే కంటెంట్ని మరింత ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాము. అంటిల్ దెన్ వాచ్ అవర్ అదర్ వీడియోస్ ఆఫ్ అవర్ ఛానల్ అండ్ ఎంజాయ్. So thank you for watching our videos. Jai Hind.